అందరికీ హలో. మెకానికల్ మోటార్ వాహనంలో ఈ మాడ్యూల్కి స్వాగతం. నేటి వీడియోలో మేం ముందు మరియు వెనుక బ్రేక్ అసెంబ్లీని అలాగే వీల్ సిలిండర్ అసెంబ్లీని తనిఖీ చేయడం మరియు సరిదిద్దడం నేర్చుకుంటాం. ఈ పాఠం ముగిసే సమయానికి మీరు వీటిని చేయగలరు: ముందు బ్రేక్ అసెంబ్లీని తనిఖీ చేయడం మరియు సరిదిద్దడం, వెనుక బ్రేక్ అసెంబ్లీని తనిఖీ చేయడం మరియు సరిచేయడం, వీల్ సిలిండర్ అసెంబ్లీని తనిఖీ చేయడం మరియు సరిదిద్దడం. ఈ మాడ్యూల్కి అవసరమైన పరికరాలు మరియు మెటీరియల్ని చూద్దాం. ట్రైనీస్ టూల్ కిట్ 1, సాకెట్ స్పానర్ టీ హ్యాండిల్తో 1, వీల్ స్పానర్ 1, జాక్ అండ్ హోస్ స్టాండ్ 1, ఫ్లెక్సిబుల్ హోస్ అవసరమైనంత, గ్లాస్ బాటిల్ 1, బ్రేక్ ఫ్లూయిల్ అవసరమైనంత, వీల్ చాక్ 1 సెట్, కాటన్ వేస్ట్ అవసరమైనంత. ఫ్రంట్ బ్రేక్ అసెంబ్లీని విడదీయడం మరియు సరిచేయడం. వెనుక చక్రాలను కత్తిరించిన తర్వాత ఫ్రంట్ వీల్ నట్ని విప్పండి, హార్సెస్ని ఫిక్స్ చేయండి మరియు జాక్ మరియు వీల్ని తొలగించండి. విడుదల స్ప్రింగ్తో హబ్ మరియు బ్రేక్ షూ అసెంబ్లీని విడుదల చేయండి. ఫ్రంట్ బేరింగ్ మరియు ఆయిల్ సీల్ని తీసివేసి గ్రీజ్ను శుభ్రం చేయండి. కెరోసిన్తో అన్ని భాగాలను శుభ్రం చేయండి. బ్రేక్ షూ లైనింగ్, రిటైనింగ్ స్ప్రింగ్లు మరియు ఫ్రంట్ వీల్ లోపలి మరియు బయటి బేరింగులను తనిఖీ చేయండి. ఏదైనా డ్యామేజ్ ఉంటే భాగాన్ని భర్తీ చేయండి. వెనుక చక్రాల అసెంబ్లీని సమీకరించడం. బ్యాక్ ప్లేట్ అసెంబ్లీని కెరోసిన్ మరియు కాటన్ వ్యర్థాలతో శుభ్రం చేయండి. బ్రేక్ సిలిండర్ని పరిష్కరించండి మరియు సెట్ చేయండి. ఉపసంహరణ వసంతాన్ని ఉపయోగించి ప్రాథమిక మరియు ద్వితీయ బ్రేక్ షూలను సెట్ చేయండి. బ్రేక్ అడ్జస్టర్ని పరిష్కరించండి. షూ అసెంబ్లీతో పరిష్కరించి మరియు సెట్ చేయండి. బ్రేక్ అడ్జస్టర్ని లాక్ చేయండి. గింజలతో చక్రాన్ని పరిష్కరించి మరియు బిగించండి. 2 చక్రాలను సెట్ చేసిన తర్వాత అడ్జస్టర్ని సరైన క్రమానికి సర్దుబాటు చేయండి. జాక్ని పరిష్కరించండి మరియు వెనుక ఇరుస అసెంబ్లీ నుండి గుర్రాన్ని విడుదల చేయండి. వెనుక బ్రేక్ అసెంబ్లీని విడదీయడం మరియు సరిదిద్దడం. వెనుక ఇరుస గింజ మరియు ఇరుసును తీసివేయండి. వాహనాన్ని జాకప్ చేయండి. గుర్రాలను పరిష్కరించండి మరియు జాక్ మరియు వీల్ను తీసివేయండి. విడుదల వసంతాన్ని ఉపయోగించి హబ్ మరియు బ్రేక్ షూ అసెంబ్లీని విడుదల చేయండి. ప్రైమరీ బేరింగ్ మరియు ఆయిల్ సీల్ని తీసివేసి గ్రీజ్ని శుభ్రం చేయండి. అన్ని భాగాలను కెరోసిన్తో శుభ్రం చేయండి. బ్రేక్ షూ లైనింగ్, రిటైనింగ్ స్ప్రింగ్లు, ఫ్రంట్ వీల్ లోపలి మరియు బయటి బేరింగ్లను తనిఖీ చేసి ఏదైనా డ్యామేజ్ ఉంటే భర్తీ చేయండి. వెనుక చక్రాల అసెంబ్లీని సమీకరించడం. బ్యాక్ ప్లేట్ అసెంబ్లీని కెరోసిన్ మరియు కాటన్ వ్యర్థాలతో శుభ్రం చేయండి. బ్రేక్ సిలిండర్ని పరిష్కరించండి మరియు సెట్ చేయండి. ఉపసంహరణ వసంతాన్ని ఉపయోగించి ప్రాథమిక మరియు ద్వితీయ బ్రేక్ షూలను సెట్ చేయండి. బ్రేక్ అడ్జస్టర్ని పరిష్కరించండి. షూ అసెంబ్లీతో పరిష్కరించి మరియు సెట్ చేయండి. హబ్ అసెంబ్లీలో సీల్స్ మరియు ప్రైమరీ బేరింగ్తో ప్యాక్ని గ్రీస్ చేయండి. లాక్ పింగ్ని ఉపయోగించి హబ్ లాక్ నట్ని బిగించండి. గుర్రాలను పరిష్కరించండి మరియు జాక్ మరియు వీల్ని తీసివేయండి. వీల్ సిలిండర్ అసెంబ్లీని తనిఖీ చేయడం మరియు సరిదిద్దడం. వాహనాన్ని పైకి లేపి హబ్ మరియు డ్రమ్ని తీసివేయండి. బ్రేక్ పైప్లైన్లను డిస్కనెక్ట్ చేయండి మరియు బ్రేక్లను తొలగించండి. హోల్డింగ్ స్క్రూలను తీసివేసి వీల్ సిలిండర్ని వేరు చేయండి. రబ్బర్ డఫ్ట్ బూట్లను తొలగించండి మరియు సర్క్లిప్ చేయండి. బ్లీడర్ వాల్వ్ను తీసివేసి ఆల్కహాల్తో అన్ని భాగాలను శుభ్రం చేయండి.
వీల్ సిలిండర్లో స్ప్రింగ్ని ఇన్స్టాల్ చేయండి. సర్కిప్ లాక్ ఉపయోగించి షిఫ్ట్ అండ్ కప్పులు, షిఫ్ట్ అండ్ మరియు డక్ట్ కవర్ని ఇన్స్టాల్ చేయండి. బ్లీడెల్ స్క్రూ మరియు డస్ట్ క్యాప్ని పరిష్కరించండి. 0.05 mm ఫీలర్ గేజ్ లీఫ్ని ఉపయోగించి సిలిండర్తో షిఫ్ట్ అండ్ క్లియరెన్స్ని తనిఖీ చేయండి. బ్రేక్ పైప్లైన్ని తనిఖీ చేయండి మరియు కనెక్ట్ చేయండి. సిస్టమ్ని బ్లీడ్ చేయండి మరియు దాన్ని తనిఖీ చేయండి. ఈ పాఠంలో మీరు నేర్చుకున్నవి: ముందు బ్రేక్ అసెంబ్లీని తనిఖీ చేయడం మరియు సరిదిద్దడం, వెనుక బ్రేక్ అసెంబ్లీని తనిఖీ చేయడం మరియు సరిదిద్దడం, వీల్ సిలిండర్ అసెంబ్లీని తనిఖీ చేయడం మరియు సరిదిద్దడం. ఈ సెషన్ గురించి మీకు స్పష్టమైన అవగాహన ఉందని ఆశిస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు.